నా పేరు భాగ్యలక్ష్మి. నేను ఏపీ గవర్నమెంట్ నర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా వర్క్ చేశాను. అయితే ఇప్పటివరకు వీళ్ళు మీడియాలో చెప్పిన ఇవన్నీ అవాస్తవాలు నా మీద వచ్చినవన్నీ. నేను ఎందుకంటే మేము మా టర్మ్ అయిపోయిందని మేము స్టేట్ ఎగ్జిక్యూటివ్ బాడీ ఫిబ్రవరిలో కండక్ట్ చేశాము. స్టేట్ అంతా యాక్సెప్ట్ చేసింది. ఓ 3 to 6 months వరకు పర్మిషన్ తీసుకుని మనం అందరూ ఎలక్షన్ జరిపించుకోవాలి. ఎందుకంటే అన్ని జిల్లాలు టర్మ్లు కూడా 13 జిల్లాల్లోనూ టర్మ్స్ అయిపోయినాయి. ఆ 13 జిల్లాలు ఎగ్జిక్యూటివ్ లేకుండా స్టేట్ ఎలక్షన్స్ పెట్టడం జరగదు. కాబట్టి నేను షార్ట్లీ రిటైర్మెంట్లో ఉన్నాను. కాబట్టి మీరందరూ మనం ఈ 13 జిల్లాలు మీరు తొందరగా ఎలక్షన్లు పెట్టుకొని స్టేట్ ఎలక్షన్కి ముందుకు వెళ్దాము, దీనికి పర్మిషన్ మనం తీసుకుందామని చెప్పేసి మేము గవర్నమెంట్కి పెట్టుకోవడం కోసం మేము స్టేట్ ఎగ్జిక్యూటివ్లో 13 జిల్లాల ఆమోదం తెలిపిన తర్వాత కొంతమంది స్నేహితులు అనుకున్న వాళ్ళే నాకు వెన్నుపోటు పెడిచి ఈ విధంగా లెటర్స్ ఏవో పెట్టారని నేను వెంటనే అశోక్ బాబు గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. సార్ చాలా స్పందించి, అమ్మ మీరు సంఘాన్ని నిలబెట్టడం కోసం మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. నేను ఒకటే చెప్పాను, నాకు సంఘం నిలబడాలండి, మీరు ఏం చేస్తే సంఘం నిలబెట్టండి అని చెప్పేసి అడగడం జరిగింది. దానికి ఆయన హెడాక్ కమిటీ వేశారు. ఒక 5గురితో హెడాక్ కమిటీ వేసుకున్నారు. ఆ కమిటీని 5 జిల్లాల్లో ఒక్కొక్క దగ్గర ఒక జోన్ నుంచి ఒకరిని తీసుకొని వచ్చి కమిటీ వేశారు. ఆ కమిటీ ఇప్పుడు వాళ్ళు రన్ చేసుకుంటున్నారు. ఈరోజు కాకినాడలో నామినేషన్స్ కూడా జరుగుతుంది. ప్రతి దగ్గర జిల్లాల వాళ్ళు, అది వాళ్ళ బాధ్యత, కమిటీ వాళ్ళ బాధ్యత. ఇక్కడ ఎవరిని మేము సభ్యత్వాలు కట్టద్దని కానీ కట్టకూడదని కానీ మేము ఎవరికి నేను ఇన్సిస్ట్ చేయకూడదు కూడా. అది నాకు ఒక సంఘంలో ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేసి నేను సభ్యత్వం కట్టద్దని చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అలాంటివన్నీ ఏవైతే నా మీద పెట్టారో అవన్నీ అవాస్తవాలు. ఇది కనుక వాళ్ళు ప్రూవ్ చేయలేకపోతే నేను ఎక్కడి వరకైనా నేను కూడా వెళ్ళడానికి నేను రెడీగానే ఉన్నాను. ఇలాంటివన్నీ నేను ఖండిస్తున్నాను. వాళ్ళు చెప్పినవన్నీ నేను నిజంగా ఖండిస్తున్నాను. ఈ విషయంలో మీరు దయచేసి మీడియా ద్వారా అసలు నిజాలేంటో మీరు తెలుసుకోవాలని చెప్పేసి నేను మీడియా ద్వారా నేను విన్నవించుకుంటున్నాను. మెమోలు జారీ చేయడానికి నేను ఐఎమ్ నాట్ దే ఆఫీసర్, గజెట్ ఆఫీసర్. మెమోలు ఎవరికి ఇవ్వాలి? నేను గజెట్ ఆఫీసర్ ఇచ్చుకుంటారు. ఎవరికైనా గజెట్ ఆఫీసర్ మీద తిరగబడిన వాళ్ళకి గజెట్ ఆఫీసర్ ఇచ్చుకుంటారు. ఐఎమ్ ది ఓన్లీ హెడ్నెస్గా ఒక డ్యూటీ, నా డ్యూటీ అంటే నేను చేసుకుని వెళ్ళిపోవాలి. కానీ నేను మెమో ఇవ్వడానికి నా కింద స్థాయిలో ఎవరున్నారు? నా కింద స్థాయిలో ఉన్న స్టాఫ్ నర్సెస్ ఉంటారు, అది నా వార్డులో పనిచేసే వాళ్ళు ఉంటారు. కానీ అందరి మీద నేను జారీ చేసే అధికారం నాకు ఉండదు. ఇవన్నీ కూడా అవాస్తవాలే. ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు అడ్మినిస్ట్రేషన్లు కూడా మా సూపరింటెండెంట్ గారికి అడిగి తెలుసుకోండి, నర్సింగ్ సూపరింటెండెంట్స్ని అడిగి తెలుసుకోండి. ఇలాంటివన్నీ కేవలం వాళ్ళు కల్పిస్తున్న కల్పితాలే. ఇది మాత్రం నిజం. ఇంకేమన్నా మీరు